అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పల్లెపోరుపై ఉత్కంఠ. ముందు పంచాయతీ ఎన్నికల, పరిషత్ ఎన్నికల కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకొని ప్రభుత్వం 15న జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం. ఇక ముందు పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలనా లేదంటే మండల పరిషత్ ఎన్నికలు, అదే జెడ్పీటీసీ ఎంపీటీసీలు పెట్టాలనే ఆలోచనలు ఉన్నారట. అదేవిధంగా కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఈ ఎన్నికల గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. 15వ తారీఖు జరగబోయే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెప్తారు. ఇక ప్రత్యేక పాలనల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక ప్రత్యేక పాలనల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలన్నీ బాగా అభివృద్ధి చెందుతున్నాయనే చెప్పుకోవాలి. నిజంగా బాగా అభివృద్ధి చెందినాయి, నిజమే. ఎందుకంటే ఏడాది గడిచిపోయినా వాళ్లకు గ్రామ పంచాయతీలలో గ్రామ సర్పంచులు లేరు, వార్డు సభ్యులు లేరు. మరి ప్రత్యేక పాలనా అధికారుల చేతులలో గ్రామాల పరిపాలన కొనసాగుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. బాగా అంటే బాగా అభివృద్ధి చెందింది, నిజమే. ప్రజలారా చూస్తున్నాం మనం ఎట్లాంటి అభివృద్ధి చెందుతున్నాం, ఏ విధమైన వ్యవస్థలు ఏర్పడుతున్నాయి అన్న అంశాలు కనబడుతున్నాయి. నిజంగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపైన ప్రత్యేక దృష్టి పెడతలేదో తెలియదు, కానీ పూర్తిగా అయితే గ్రామీణ ప్రాంతాలల్లో అన్ని నిర్వహణలు, పారిశుద్ధ నిర్వహణ, గ్రామ పంచాయతీ నిర్వహణనే లోపంగా తయారైంది. నిజంగా ఏ ప్రాంతాన్ని చూసినా, ఏ పల్లెకు పోయి చూసినా అక్కడ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కడేసిన గొంగడు అక్కడ అన్నట్టుగానే కనబడుతుంది. మరి అభివృద్ధి చెందుతుందని వాళ్ళు అనుకుంటారు కావచ్చు, కానీ పూర్తి స్థాయిలో గ్రామీణ పాలన గాడి తప్పుతుంది అనే అర్థం చేసుకోవాలి. మరి ఇంకా కూడా తుది నిర్ణయాలు, ఆలోచనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు సంవత్సరం నర దగ్గరకు వచ్చింది, అయినా కూడా పట్టింపు లేకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏదేమైనా కూడా చూడాలి. 15వ తారీఖు రోజు కేబినెట్ సమావేశం పెడతారట. పెట్టినాక వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నా అద్దా అనే ఆలోచనలు ఉంటారా, లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీలు ముందు చేయాలి, అదేవిధంగా తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేస్తారా చూడాలి. ఇక ఏందట అంటే స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఏం ఉత్కంఠ అయితే లేదు, వీళ్ళు అనుకున్నంత ఉత్కంఠ అయితే ఏం లేదు. ఎట్లావు కావు, అవి జరగవు అన్న అంశంలోనే ప్రజల దోరిలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏమో ఉత్కంఠగా ఆలోచించటం ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక స్థానిక ఎన్నికల పైన అప్పుడా ఇప్పుడా అని ఊరిస్తూ వస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. ఏం అడుగులు ఎత్తాందో, ఎట్లాంటి అడుగులు ఎత్తాందో అయితే కనబడతలేదు. ఈ ఎన్నికల్లో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారా అనే అంశమై డైలమాలో నెలకొంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందని అంతా వేచి చూశారు. కానీ ఆ సమావేశంలో దీని గురించి చర్చ లేదని తెలుస్తుంది. ఈ నెల 17న జరిగే ప్రత్యేక కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ఎటు నిర్ణయం తేలకపోవడంతో ఈ ఎన్నికలు జరగడం లేదు. దీంతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. కానీ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. రావాల్సిన నిధులు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావడం లేదు. రాదు. బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారు. 2018లో ఆనాడు ఉన్న ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది, 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్లో మార్పులు లేవు అని చెప్పేసి చెప్పింది. మరి దానికోసం గిట్లా ఆగిరా, లేదంటే బీసీ రిజర్వేషన్ ముందేసుకొని ఎన్నికలు ఆపిరా అర్థం అయితే లేదు. కానీ నిజంగా పల్లె ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, మున్సిపల్ ప్రాంతాలు ప్రత్యేక పాలనలో ఎంత నిర్వీర్యం అవుతున్నాయో ఒకసారి పోయి చూడాలి. మంత్రులు చూడాలి, ఎమ్మెల్యేలు చూడాలి, ఎంపీలు కూడా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమైతే లేదు. నిజంగా ప్రజాపాలన ఎత్తమని చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజానాయకులం అని చెప్పుకునేటోళ్ళు మరి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆలోచనలు ఉన్నారు? ఎందుకు దైలమా? మీకెందుకు దైలమా? ఎన్నికలు పెడితే అయిపోతుంది కదా. మరి ఏ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు బీసీ గణన అని చేసి పెట్టిరు. మరి అదేమన్నా పూర్తి స్థాయిలో వేసిరా, లేదంటే 2018లో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ చట్టము, లేదంటే మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా ఆగిపోతారా? ఏ విషయమో పూర్తిగా చెప్పుర్రి. 2018లో అప్పటి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. ఏం తీర్మానం చేసింది?
10 సంవత్సరాల వరకు రిజర్వేషన్ల మార్పు లేదు అని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం ఒకటి పెట్టింది, మున్సిపల్ చట్టం ఒకటి పెట్టింది. మరి దానికోసం ఇట్లా ఆగిరా? ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మరి దానిపైన ప్రత్యేక బిల్లును ఏర్పాటు చేసి అసెంబ్లీలో పాస్ చేసుకునే ప్రయత్నం చేసి స్థానిక ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేయాలి కదా. స్థానిక ఎన్నికలు పెడుతున్నాం ఈ నెలలో చెప్తారు, మళ్ళీ వచ్చే 2 నెలల తర్వాత ఆ అంశం గురించి మర్చిపోతారు. కేబినెట్ సమావేశము స్థానిక సంస్థల కోసం పెడుతున్నారు అని చెప్పేసి, ఎన్నికల కోసం పెడుతున్నారు అని చెప్పారు. మరి పెట్టిరా? పెట్టలే. మొన్న ఏది జూన్ 2వ తేదీన యువ వికాసం అన్నారు. యువ వికాసాన్ని ఏది ఇంకా వెరిఫై కాలేదు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కాలేదు, గణన కాలేదు అని చెప్పేసి దాన్ని 5వ తారీఖు తీసుకొచ్చారు. 5వ తారీఖు ఏం చేసుకొచ్చారు? మళ్ళీ దాన్ని ఇంకో పద్ధతికి తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతుంది? అసలు పథకాలు ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అర్థమైతే లేదు. కానీ నిజంగా ఆ అంశాలు పక్కన పెడితే స్థానిక ఎన్నికలలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు ముందు పెట్టాలా, సర్పంచులను ముందు పెట్టాలా అంటే ముందుగాల ఏదో ఒకటి పెట్టుర్రి. ఆ గ్రామాల ప్రాంతాలకు పోతే తెలుస్తుంది బాధలు, ఆ గ్రామీణ ప్రాంతాలకు పోతే తెలుస్తాయి కష్టాలు. రాబోయేది వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ఉంటాయి, బురదమయాలైన రోడ్లు ఉంటాయి. మీరే చెప్తారు గత ప్రభుత్వం అభివృద్ధి చేయలే, వాళ్ళే దోసుక తిన్నారని. మరి మీరేం చెప్తారు? వాళ్ళు దోసుక తిన్నారనే చెప్తారు కదా. వాళ్ళు దోసుకొని తిన్నారు, పక్కకు జరిగారు. మరి మీరైనా పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయాలి కదా. అభివృద్ధి చేయాలంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి కదా. మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మీకు ఎందుకు వెనక ముందు అయ్యే ఆలోచనలు వస్తున్నాయి? కేబినెట్ సమావేశం మళ్ళీ 15వ తారీఖు, ఇప్పుడు ఇవాళ 7వ తారీఖు. ఇక ఇంకో వారం దాకా గ్రామ పంచాయతీల ఎన్నికలు పెడతారా అనుకుంటా ప్రజలు ఈ ఆలోచనలో ఉండాలి. ప్రజలైతే ఎన్నికల గురించి మర్చిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడన్నా రాని అత్తే చూద్దాం, లేకపోతే లేదు. గతంలో కూడా ఒకసారి 2 సార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నికలు జరగలేదు, పాతోళ్ళనే కొనసాగించిన సందర్భం కనబడ్డది అన్న అంశాలు కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇదే జరుగుతుంది తప్ప ఇది ఏమీ లేదన్న ముచ్చట తెలుస్తున్నది. ఇక ప్రత్యేక పాలనలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవి కాలం గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం నిర్వహించకుండా ప్రత్యేక పాలన తీసుకురావడం వచ్చింది. ఏడాదిన్నర గడుస్తున్నా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. జూలైలో మాసంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల పాలక వర్గాలు ఈ ఏడాది జనవరి నెలతో మున్సిపల్ పాలక వర్గాల పదవి కాలం ముగియడంతో ప్రత్యేక పాలన తీసుకువచ్చారు. ప్రాథమిక సహకార సంఘాల పదవి కాలం కూడా ముగియడంతో పాలక వర్గాల పదవి కాలాలన్నీ 6 నెలలు పొడిగించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడంతో ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తుతాయి. ఏం చేసినా ప్రత్యేక పాలనల అభివృద్ధి అనేది కనబడదు. అభివృద్ధి అనేది ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటది. ఇక ఇంకేం జరుగుతుంది? రిజర్వేషన్ల వల్లనే ఆలస్యం. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్, నవంబర్లో కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అత్యధికంగా బీసీ కులాలకు చెందిన వాళ్ళే ఉన్నారని తేలింది. ఈ కులగణాల వల్లనే ఎన్నికలు ఆలస్యమయ్యాయి. అలాగే దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధత ఇప్పుడు ప్రవేశపెడతారట. వీళ్ళు బీసీ కులగణనను ఇప్పుడు ప్రవేశపెట్టి చట్టబద్ధత తెచ్చి వీళ్ళు రిజర్వేషన్లు పెడతారట. ఇది ముందుగాల వేయాల్సిన ముచ్చటనే కదా. నేను ఇప్పటికి కూడా చెప్తానా, 2018లో గిట్టనే ఓ బిల్లు వేసి పెట్టిరు. గ్రామ పంచాయతీల కోసము, మున్సిపాలిటీల కోసము ఓ బిల్లు వేసి పెట్టిరు అప్పటి ప్రభుత్వం. 2018 యాక్ట్ అని చెప్పేసి ఒకటి పెట్టింది. మరి ఆ చట్టం ప్రకారమే ఇప్పుడు రిజర్వేషన్లు కొనసాగాలి. 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఉండాలి, 2018 నుంచి 2028 వరకు. మరి దానికోసమే వీళ్ళు ఆపిరు అనేది నాకైతే అర్థమైన అంశం. నిజంగా ఈ అంశం విషయం కోసమే ఆగిరు. బీసీ గణన చేసిరు కావచ్చు, బీసీ గణన చేసిరు. మరి బీసీ గణన చేసి మీకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఏడా రిజర్వేషన్లు కల్పిస్తారు? ముందుగాల పార్టీలు కల్పించారు. తర్వాత స్థానిక సంస్థలలో కల్పించాలంటే ఓ చట్టబద్ధత తీసుకురావాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మరి అవన్నీ చేయకుండా ఈ కాలయాపన అంతా ఎందుకు? ఎందుకు చేయడం? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే స్థానిక సంస్థలను వెనువెంటనే జరిపించి
గ్రామీణ ప్రాంతాల గాడి తప్పిన పాలనను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా నిర్లక్ష్య ధోరణి వహించొద్దు. మరి నిర్లక్ష్య ధోరణి వహించిన కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజలు అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. స్థానిక సంస్థలే ఎన్నికలు పెట్టలేకపోతున్నా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇట్లాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగాల రాష్ట్రానికి పల్లెలే పట్టుకోమని చెప్పేసి, దేశానికైనా రాష్ట్రానికైనా పల్లెలకు పట్టుకోమని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అట్లాంటి పల్లెల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందుతుంది అన్న అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు రావు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రావు. ఏ నిధులు రాకుండా ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరే ఆలోచన చేయాలి ప్రజలారా. ఇది ప్రజలారా పల్లె పోరుకు పైన ఉత్కంఠ అన్న అంశం. ఇది ఏం ఉత్కంఠ లేదు, ఏం లేదు, ఇది జరిగే అంశం అయితే కాదు అన్న ముచ్చట మరొకసారి మనకు అర్థమవుతుందని మనందరం గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా. ఇది ఇవాళ పల్లె పోరు పైన ముచ్చట్లు.